లేక్ వాషింగ్టన్ స్కూల్ డిస్ట్రిక్ట్ విద్యార్థులు మరియు సిబ్బంది తమ వద్ద ఉన్న దానిని ధృవీకరించడానికి రోజు భవనంలోకి ప్రవేశించిన ప్రతిసారి ఆరోగ్య తనిఖీని పూర్తి చేయాలి. కోవిడ్-19 యొక్క లక్షణాలు లేదా కోవిడ్-19 కొరకు పాజిటివ్గా టెస్ట్ చేయబడ్డ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు లేవు. అటెస్టేషన్ ఫారాల యొక్క పేపర్ కాపీలు బహుళ భాషల్లో లభ్యమవుతాయి. కోవిడ్-19 లక్షణాలు ఉన్న వారిని జిల్లా భవనాల నుంచి దూరంగా ఉంచడం కొరకు అటెస్టేషన్ మరియు లేదా వ్యక్తులందరి స్క్రీనింగ్ అనేది ఒక ముఖ్యమైన దశ. ఈ ప్రక్రియ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ సూపరింటెండెంట్ కార్యాలయం లేదా OSPI, అదేవిధంగా కార్మిక మరియు పరిశ్రమల శాఖ లేదా L&I ద్వారా అవసరం అవుతుంది. మిడిల్ స్కూల్ మరియు హై స్కూల్ విద్యార్థుల కొరకు వెల్నెస్ స్క్రీనింగ్ అని పిలువబడే ఒక కొత్త డిజిటల్ అటెస్టేషన్ ప్రక్రియ స్కైవార్డ్ ద్వారా లభ్యమవుతుంది. వెల్నెస్ స్క్రీనింగ్ పూర్తి చేయడానికి దశలు సరళమైనవి. 1. స్కైవార్డ్కు లాగిన్ అవ్వండి. వెల్నెస్ స్క్రీనింగ్ స్క్రీన్ మధ్యలో మొదటి అంశంగా ఉండాలి. మీ ప్రతి విద్యార్థి కొరకు 2 వెల్నెస్ స్క్రీనింగ్ ప్రశ్నలకు అవును లేదా లేదు అని ప్రతిస్పందించండి. తరువాత సేవ్ మీద క్లిక్ చేయండి. గ్రీన్ చెక్ మార్క్ అంటే మీ విద్యార్థి ఈరోజు స్కూల్కి రావచ్చు. రెడ్ అలర్ట్ అంటే మీ విద్యార్థి రోగ లక్షణాలను ఎదుర్కొంటున్నాడు లేదా అనుమానిత అస్వస్థతతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడు. మీ విద్యార్థి ఈరోజు ఇంటి వద్దనే ఉండాలి. లేదా మీ బిడ్డకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే వెల్నెస్ స్క్రీనింగ్ ప్రశ్నలను యాక్సెస్ చేసుకోవడం కొరకు మీరు స్కైవార్డ్ మొబైల్ యాప్ని ఉపయోగించవచ్చు. మొబైల్ యాప్ ఉపయోగించడానికి ఒక విద్యార్థి లేదా సంరక్షకుడు మొదట స్కైవార్డ్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని ఇక్కడ ఎలా డౌన్లోడ్ చేయాలనే దానిపై ఆదేశాలు ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ప్రోగ్రాం కొరకు మీరు అనుసరించిన విధంగానే యాప్లో కూడా మీరు అదే దశలను అనుసరించవచ్చు. మొదట మీ విద్యార్థిని ఎంచుకోండి. వెల్నెస్ స్క్రీనింగ్ల విభాగాన్ని మీరు కనుగొనే వరకు స్క్రీన్ను స్క్రోల్ చేయండి. నేటి స్క్రీనింగ్ మీద తట్టండి. 2 వెల్నెస్ స్క్రీనింగ్ ప్రశ్నలకు అవును లేదా కాదు అని ప్రతిస్పందించండి. అప్పుడు సబ్మిట్ మీద తట్టండి. ఒకవేళ మీకు 1 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే పేజీ ఎగువన ఉన్న మీ విద్యార్థి పేరును ట్యాప్ చేసి మరో విద్యార్థిని ఎంచుకోండి. వెల్నెస్ స్క్రీనింగ్ ప్రశ్నలకు ప్రతిస్పందించండి. మీ విద్యార్థులందరికీ మీరు ప్రతిస్పందనలు సబ్మిట్ చేసేంత వరకు పునరావృతం చేయండి. మళ్ళీ గ్రీన్ చెక్ మార్క్ అంటే మీ విద్యార్థి ఈరోజు స్కూలుకు రావచ్చు. రెడ్ అలర్ట్ అంటే మీ విద్యార్థి రోగ లక్షణాలను ఎదుర్కొంటున్నాడు లేదా అనుమానిత అస్వస్థతతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడు. మీ విద్యార్థి ఈరోజు ఇంటి వద్దనే ఉండాలి. విద్యార్థులు తమ సర్వే ఫలితాలను దిగువ పేర్కొన్న మార్గాల్లో ఒక దానిలో భవంతిలోనికి ప్రవేశించడానికి ముందు అటెస్టేషన్ పాయింట్ వద్ద సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. స్కైవార్డ్ యాప్ ద్వారా వారి ఫోన్లో గ్రీన్ చెక్ మార్కు చూపించడం వేగవంతమైన మరియు సులభమైన మార్గం. ఒకవేళ విద్యార్థి వద్ద ఫోన్ లేనట్లయితే వారి ఐడి కార్డును స్కానింగ్ చేయడం ద్వారా లేదా వారి పేరిట టైప్ చేయడం ద్వారా వారు ధృవీకరించబడ్డారా అని మనం చూడవచ్చు. ఒకవేళ ఒక విద్యార్థి స్కైవార్డ్ ద్వారా ధృవీకరించలేకపోతే వారు పూర్తి చేయబడ్డ పేపర్ అటెస్టేషన్ ఫారాన్ని తీసుకురావచ్చు లేదా వారు సైట్లో స్వీయ ధృవీకరించవచ్చు. విద్యార్థి వెల్నెస్ స్క్రీనర్ పూర్తి చేసినట్లు ధృవీకరించబడిన తర్వాత విద్యార్థి యొక్క ఉష్ణోగ్రత తీసుకోబడుతుంది. ఒకవేళ వాటి ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ వ్యక్తి భవంతిలోకి ప్రవేశించవచ్చు. LWSD ఫెసిలిటీస్లోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరూ మొదట ఒక డిస్ట్రిక్ట్ బిల్డింగ్లోనికి ప్రవేశించడం కొరకు OSPI మరియు L మరియు నేను వివరించిన ప్రమాణాలను చేరుకునే అటెస్టేషన్ని అందించాలి. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా సులభతరం చేయడానికి ప్రతి LWSD ఫెసిలిటీలో కనీసం ఒక స్టేషన్ ఏర్పాటు చేయబడుతుంది. స్కూల్లోనికి ప్రవేశించే విద్యార్థులందరూ కూడా స్కైవార్డ్ ద్వారా వెల్నెస్ స్క్రీనింగ్ ఫారాన్ని సబ్మిట్ చేయాలి లేదా వారు అటెస్టేషన్ స్క్రీనర్ ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. కోవిడ్-19 యొక్క సంకేతాలు
మరియు లక్షణాలను వెతకడం కొరకు సిబ్బంది విజువల్ చెక్ లేదా హెల్త్ స్క్రీనింగ్ కూడా చేస్తారు. ఒకవేళ విద్యార్థి లేదా సిబ్బంది ఏదైనా కోవిడ్-19 వంటి లక్షణాలను ప్రదర్శించినట్లయితే వారు ఇంటి వద్దనే ఉండమని కోరబడతారు. స్కూలులో రోగ లక్షణాలను అనుభవించే విద్యార్థులు పికప్ కొరకు వేచి ఉన్నప్పుడు క్వారంటైన్ రూమ్ లేదా క్యూ రూమ్ లభ్యమవుతుంది. అన్ని వేళలా కోవిడ్ కాని సంబంధిత సమస్యలకు ప్రత్యేక ఆరోగ్య గది లభ్యమవుతుంది.